నమస్తే అందరికీ, నేను భార్గవ్. రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో 4 ఫోటోలు తీసుకున్నా నేను. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించిన పిసిసి అధ్యక్షుడు, కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి, కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వీళ్ళ ఫోటోలు తీసుకున్నా. వీటికి కర్ణాటకకి తెలంగాణకి ఏం సంబంధం అంటే సంబంధం ఉంది 100%. ఇక్కడ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని చెప్పి ముందే నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంది. ముఖ్యమంత్రి నేనైతా అని చెప్పి కొట్లాడుకుంటుంటే అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. 2.5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉండు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి అట్లా వాళ్ళని అట్లా ఉంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు సిద్ధరామయ్య. సో ఈ రోజుతో ఆయన పదవి ముగియబోతున్నది. అంటే 2.5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి పదవి అనుభవించండి, అయిపోయింది. ఇప్పుడు డీకే శివకుమార్ వంతు వచ్చింది. ఆయన రిజైన్ చేయబోతున్నాడు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో ఇది కొద్దిసేపు ఇది పక్కన పెడదాం మనం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఢిల్లీకి రిపోర్ట్ పోయింది. ఢిల్లీకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి సొంత పార్టీ నాయకులే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారు, రేవంత్ రెడ్డి టోటల్గా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలతో కొల్యూడై పనిచేస్తున్నాడు, బీజేపీతో ముఖ్యంగా బీజేపీ ఎంపీలతో కొల్యూడై పనిచేస్తున్నాడు, బిజినెస్లు చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ భూములలో వాటాలు పంచుకుంటున్నారు. 2 పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి అరాచకం చేస్తున్నాడని చెప్పి సొంత పార్టీలో ఉన్న నాయకులే ఢిల్లీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ సీనియర్లందరూ కలిసి రేవంత్ రెడ్డి మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి పడేసారు. సో ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్చే సమయం వచ్చింది కదా. మరి ఈ ఢిల్లీకి ఈ రిపోర్ట్ పోయిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచకం చూసి వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని మార్చి బీసీ ముఖ్యమంత్రిని పెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యతిరేకత పోతుంది, మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఈ సిద్ధరామయ్యను కూడా తీసుకుపోయి ఎక్కడ ఆయనకు రాజ్యసభ ఏదో ఇచ్చి ఆయన ఢిల్లీ స్థాయిలో వాడుకుందామని చూస్తున్నారు. ఎవరు? ఏఐసిసి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఇక్కడ చేసిన అరాచకం జాలిగా నువ్వు ఢిల్లీకి రావాలి, వచ్చి నీ సేవలన్నీ జాతీయ స్థాయిలో మాకు కావాలి, తెలంగాణలో నువ్వు చేసింది చాలని చెప్పి రేవంత్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో వాడుకొని మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏఐసిసిలో. సో ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసింది. ఇక ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డికి తెలిస్తే ఎట్లుంటుంది? అసలే నువ్వు ముఖ్యమంత్రి కాకముందే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మంచి వాళ్ళని తీసి పక్కన పెట్టినావు. పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు. జీవన్ రెడ్డి, మొన్న జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోయింది కదా, అట్లాంటి వాళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ని మోసిన వాళ్ళనే పొమ్మనలేక పొగబెట్టి అవతల పడేసిండు, తీసుకుపోయి పొమ్మనేటట్టు చేసిండు. ఇక మధు యాస్కి గౌడ్ లాంటి వాళ్ళు అయితే అసలు ఓడగొట్టరు సొంత పార్టీ వాళ్ళే. జగ్గారెడ్డి లాంటి వాళ్ళను మనోళ్ళే ఓడగొట్టరు, కాంగ్రెస్ వాళ్ళే. సో ఎవరెవరు ముఖ్యమంత్రి పదవికి అడ్డున్నారో వాళ్ళందరినీ చాలా తెలివిగా రేవంత్ రెడ్డి కార్నర్ చేస్తూ పోయిండు. పార్టీలో ఉంచి సరే ఏదో ఒక చిన్న పదవి ఇవ్వడమా, లేకపోతే పార్టీ నుంచి పొగబెట్టి పంపించడమా, ఏదో ఒక ప్రయత్నాలు చేసిండు. చేయాలనే ఆలోచన ఏఐసిసికి వచ్చిందని మనోడికి తెలిసింది, రేవంత్ రెడ్డికి తెలిసింది. సో ఇక మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు, నా మీద వ్యతిరేకత పెరిగిపోయిందని రేవంత్ రెడ్డికి తెలిసిపోయిన తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటుంది కదా, ఢిల్లీలో ఎవరో ఒకరు లీక్ ఇస్తారు, మిమ్మల్ని పీకేయబోతున్నారు. బీసీ నాయకుడి ఆధ్వర్యంలో 28 ఎలక్షన్స్లో బీసీ నాయకుడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి పోయే అవకాశాలు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రిగా ఏఐసిసి నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది, మిమ్మల్ని పీకేస్తారనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈయన ఏం చేసిండు, ఈ ఛానల్ నుంచి నెగిటివ్ వార్తలు ప్రసారం చేసిండు. ఇక గాంధీ భవన్ మొత్తం బీర్ సీసాలతో నిండిపోయింది. అసలు గాంధీ భవన్లో అసలు అరాచకం చేస్తున్నారు, పీఠాధిపతి మొత్తం పార్టీలో ఉన్న నాయకుల్ని ఆగం చేస్తున్నాడు, ఎవరికి పదవులు ఇవ్వలేకపోతున్నాడు. ఆయన ఉండడానికేమో ఇంద్రభవనము, గాంధీ భవన్ మాత్రం బీర్ సీసాలతో నిండిపోయిందని చెప్పి రకరకాల ఎపిసోడ్లు, రోజుకొక ఎపిసోడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఈ ఛానల్లో ప్రసారం చేయించారు. ఆ ఛానల్ ఎవరిది, ఎవరికి సన్నిహితంగా ఉంటుంది ఆ ఛానల్? ఈయన ఏది చెప్తే ఆ ఛానల్ అది ప్రసారం చేస్తుంది. ఆ ఛానల్ ఎవరిది అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈ ఛానల్ ఎవరిదంటే.
మనోడికి ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం నుంచే కుట్రలు స్టార్ట్ అయినాయి మహేష్ కుమార్ గౌడ్ మీద. రోజుకొక ఎపిసోడ్ రూపంలో మహేష్ కుమార్ గౌడ్ని బ్యాట్ చేయాలి, ముఖ్యమంత్రి అయితే మళ్ళీ నా పదవి పోతుంది, మొత్తం నా ఆధిపత్యం పోతుంది అని చెప్పి రోజుకొకటి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి బదనాం చేసి మహేష్ కుమార్ గౌడ్ని. సో అందులో భాగంగానే ఇక మహేష్ కుమార్ గౌడ్ మీద విపరీతమైన కుట్రలు చేస్తున్నారు. డిజాస్టర్ ప్రెసిడెంట్ అంట మహేష్ కుమార్ గౌడ్. సో ఇట్లాంటి ఎలిగేషన్స్ మహేష్ కుమార్ గౌడ్ మీద చేపించారు. మరి ఈ ఎపిసోడ్లన్నీ ఏం చేసిండు మహేష్ కుమార్ గౌడ్? రాహుల్ గాంధీకి పంపించిండు. ఏది ఇవి అయినాయి కదా, ఇప్పుడు ఈ ప్రసారమైన వీడియో క్లిప్స్ అన్నీ వాట్సాప్లో మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి పంపించిండు. రాహుల్ గాంధీకి పంపించింది మహేష్ కుమార్ గౌడ్ కాదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయి విన్నవించుకుంటే మీనాక్షి నటరాజను మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు పోయి రాహుల్ గాంధీతో చెప్పిరు, డిస్కస్ చేసిరు. వాట్సాప్లో ఆ క్లిప్లు పంపించారు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఏం చేసిండు? కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసిండు. ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు మనం సర్కార్ నడుపుతున్నామా, సర్కస్ నడుపుతున్నామా? ఇట్లా ఒక్కొక్కళ్ళని డ్యామేజ్ చేసుకుంటూ పోతే పార్టీ ఉండాలా, పీకాలా? ఇప్పటికే పాత సీనియర్ నాయకులందరూ గరం ఉన్నారు, అందరు ఎలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ పోతే మన పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి ఒక్కడు ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుందా? ఎమ్మెల్యేలు ఉండొద్దా, నాయకులు ఉండొద్దా అని చెప్పి కేసీ వేణుగోపాల్ని పొట్టు తిట్టిండు. కేసీ వేణుగోపాల్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండు. పైన నుంచి వచ్చినాయి కథ, ఇక మన జాతకాలన్నీ బయటపడ్డాయి, మన డ్రామాలన్నీ కొనసాగవి. ఇక ఫోన్ చేసిండు బాస్, వేసుకుంటుండు ఇద్దరిని. నువ్వు అర్జెంటుగా పోయి ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు, ఆయనతో భేటీ అయ్యి ఇట్లాంటిది ఏముండదు, అదేదో ఆ కథనాలు ప్రసారమైనవి పట్టించుకోవద్దు అని చెప్పి నువ్వు ఫస్ట్ ఆయన్ని కన్విన్స్ చేసుకో అని చెప్పి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రికి చెప్పిండు. ముఖ్యమంత్రి ఇమీడియట్గా మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయిండు. పోయి సరే ఆయన పోయిండా, ఈయన పిలిపించుకున్నాడా అనేది మనకి అది కాదు సబ్జెక్ట్. ఇక్కడ ఇద్దరు కలిసిరు, కూర్చుర్రు. మరి అది ఎవరో ప్రసారం చేసిరు, మనకు సంబంధం లేదు, టీవీ కథనాల్లో వచ్చినాయి, మనం పట్టించుకోవద్దని చెప్పి ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు. ఆయనకు కూడా తెలుసు పెద్ద ముద్రని. రేవంత్ రెడ్డి ఎంత కన్నింగ్ ఫేలో మహేష్ కుమార్ గౌడ్కి తెలుసు. సో ఈ ప్రయత్నాలన్నీ జరిగినాయి. చివరికి ఇప్పుడు ఏమైందంటే ఇక అసలు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువ అయిపోయాడు. 100% అవుతారు కదా. బీసీ లేదా ఎస్సీ ముఖ్యమంత్రితో 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు పోబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఏది? ఎస్సీ ముఖ్యమంత్రి లేదా బీసీ ముఖ్యమంత్రి. బీసీ ముఖ్యమంత్రి అంటే మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఇగో బట్టి విక్రమార్క లేదా మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ కూడా బట్టి సపోర్ట్ ఉంది, ఈయన సపోర్ట్ ఈయనకుంది. అందుకనే కదా రేవంత్ రెడ్డి ఇన్ని కుట్రలు చేసేది మహేష్ కుమార్ గౌడ్ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పిసిసి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్సీ, ఒక సాధారణ నాయకుడు, ఆయన మీద ఇంత పెద్ద కుట్రలు చేయాల్సిన అవసరమే ఉంది? మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సపోర్ట్ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ ఉంది, శ్రీధర్ బాబు సపోర్ట్ ఉంది, సీనియర్లందరూ సపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్కి ఉంది. కాబట్టే మహేష్ కుమార్ గౌడ్ని బదనాం చేయాలని ఇగో ఈ రకమైన ఈ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు బురద జల్లి డ్యామేజ్ చేస్తే ఇక వచ్చే పదవి రాకుండా ఉంటుందని చెప్పి ఇట్లాంటి ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేసిండు. సో కేసీ వేణుగోపాల్ని, రేవంత్ రెడ్డిని పైనుంచి వచ్చిన ఆ మాటలు మామూలు మాటలు కాదంట, పొట్టు తిట్టరంట. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి చేసే కథలన్నీ కూడా పోయి అక్కడ రిపోర్ట్ ఇచ్చిండు. ఇష్టం వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు, బీజేపీలతో కలిసి పనిచేస్తున్నాడు, ఫ్యూచర్ సిటీలో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పేసరికి ఇప్పుడు ఈయన మార్చే పరిస్థితుల్లో అధిష్టానం ఉంది. అదేవిధంగా వాళ్ళ గోలీ ఈ రెండేళ్ళు కాదు కాంగ్రెస్ది, వచ్చే 5 ఏళ్ళకు తెలంగాణలో పాగా వేయాలి వాళ్ళ గోలు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని తీసేసి మహేష్ కుమార్ గౌడ్ని పెడితే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. సో మహేష్ కుమార్ గౌడ్ కొంత లాయల్గా ఉంటాడు, ఎన్ఎస్సీఏ నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు, సౌమ్యుడు. ఇవన్నీ చూసుకొని ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అయింది ఏఐసి. ఆ పదవి రాకుండా అడ్డుకోవడానికి ఈయన ఈ టీవీ నుంచి 100 సర్వ ప్రయత్నాలు చేసిండు. ఇదే జరుగుతుంది. ఇక ఇప్పుడు కర్ణాటకకి దీనికి ఏం సంబంధం అంటే, కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి రిజైన్ చేస్తాడు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు. సేమ్ అదే స్ట్రాటజీ కర్ణాటకలో ఫాలో అవుతున్న స్ట్రాటజీ తెలంగాణలో అమలు చేయబోతున్నారనే రేవంత్ రెడ్డికి భయం. అంతే, ఇందులో ఇక ఎట్లాంటి ఇది ఉండదు, ఇదే జరుగుతుంది. చూద్దాం. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 100% అవుతాడు. ఈయన రిజైన్ చేస్తాడు. సిద్ధరామయ్యకి రాజ్యసభ ఇస్తారంట. రాజ్యసభ ఇచ్చి ఈయనని జాతీయ స్థాయిలో వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో ఒకటి సిద్ధరామయ్య కొడుకుకి డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిరంట. ఈయనకేమో రాజ్యసభ, అందులో ఒకటి జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి ఇస్తారు. ఈయన కొడుక్కి డిప్యూటీ సీఎం, సో ఆయన ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇది ఒప్పందం వాళ్ళది. ఇక్కడ కూడా షఫ్లింగ్ జరగబోతుంది తెలంగాణలో, అందులో భాగంగానే ఈ కుట్రలు. సో చూద్దాం ఏం జరగబోతుందో.